హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మై హెల్ప్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రాంలో భాగంగా మనం ఆల్రెడీ 6 క్లాసెస్ను కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడేమో 7th క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఎవరైతే ప్రీవియస్ క్లాసెస్ ఎవరైతే చూడలేదో ఒకసారి వాళ్ళు ఈ యొక్క గ్రూప్ మనకు సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయో ఒకసారి చూడండి అండి. సో ఇంకో విషయం ఏంటిదంటే కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి పాలిటీ కరెంట్ అఫైర్స్, ఎకనామిక్స్ కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా కరెంట్ అప్డేట్స్ 365 ఛానల్స్లో ఇస్తున్నాము. అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు క్లాస్ 7 కనుక చూస్తున్నట్లయితే సమానత్వపు హక్కు గురించి ఆర్టికల్ 14 నుంచి 18 వరకు సమానత్వపు హక్కు గురించి చెప్తుందండి. 14 అధికరణ ఏం చెప్తుందంటే కుల మత వర్ణ స్త్రీ పురుష తేడాల ఆధారంగా చట్టం ఏ వ్యక్తికి కూడా సమానత్వం నిరాకరింపరాదు. అంటే ప్రతి వ్యక్తికి కూడా సమానంగా చూడాలి. మరి కుల మత వర్గాల భేదం లేకుండా ఏ వ్యక్తిని కూడా సమానత్వం నిరాకరింపరాదు అనేసి చెప్తుంది. చట్టం ముందు అందరూ సమానులే. ఈ అంశాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చామంటే బ్రిటన్ నుంచి గ్రహించడం జరిగింది. సో ఇది ఆర్టికల్ 14 గురించి చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 15 గురించి ఏం చెప్తుందంటే మనకు ఆర్టికల్ 15లో కొన్ని క్లాజెస్ ఉన్నాయండి. దీన్ని 1, 2, 3, 4, 5 ఇట్లా ఉన్నాయి కదా, దీన్ని క్లాజులు అంటారు. అంటే దాంట్లో భాగం ఆర్టికల్ 15 ఏం చెప్తుందంటే 15 క్లాజ్ 1లో కేవలం కుల మత వర్గ స్త్రీ పురుష తేడాలు జన్మస్థలం ఆధారంగా చట్టం ఏ వ్యక్తి పట్ల కూడా వివక్ష చూపకూడదు. అంటే కుల మత వర్గ స్త్రీ పురుష తేడాలు అనే భేదం లేకుండా చట్టం ఏ వ్యక్తి పట్ల కూడా వివక్షత చూపించకూడదు అనేసి చెప్తుంది, చూపకూడదు. ఓకే. నెక్స్ట్ ఆర్టికల్ 15 క్లాస్ 2 పబ్లిక్ స్థలాల్లో ఏ వ్యక్తి పట్ల కూడా వివక్షత చూపకూడదు. పబ్లిక్ స్థలాల్లో ఏ వ్యక్తి పట్ల కూడా వివక్షత చూపించకూడదు. అదేవిధంగా 15 క్లాస్ 3 ఏం చెప్తుందంటే స్త్రీలకు మరియు పసిపిల్లలకు కల్పించే ప్రత్యేక అవకాశాలను వివక్షతగా భావించరాదండి. వాళ్లకు సపరేటు కేటాయించేటటువంటి ఏదైతే అవకాశాలు ఏదైతే ఉంటాయో అది వివక్షత కింద చూపించకూడదు అని చెప్తుంది. నెక్స్ట్ 15 క్లాస్ 4 ఏం చెప్తుందంటే ఎస్సీ ఎస్టీలకు విద్యా సంస్థల యందు కల్పించే ప్రత్యేక రిజర్వేషన్లను వివక్షతగా భావింపరాదు. అంటే విద్యా సంస్థల్లో ఎస్సీ ఎస్టీలకు కల్పించేటటువంటి ప్రత్యేక రిజర్వేషన్లు అవి వివక్షతగా చూపింపరాదు అనేసి 15 క్లాస్ 4 చెప్తుంది. నెక్స్ట్ 15 క్లాస్ 5 ఏం చెప్తుందంటే ఇక్కడ చూడండి అండి, ఉన్నత విద్యా సంస్థల యందు వృత్తి విద్యా సంస్థల యందు ప్రైవేట్ సంస్థల యందు ఓబీసీలకు కల్పించేటటువంటి రిజర్వేషన్లను ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్ను వివక్షత భావించరాదు అనేసి చెప్తుంది. అంటే ఓబీసీలకు ఇక్కడ చెప్తుంది అనమాట. అంటే రిజర్వేషన్లను వివక్షత చూపించవద్దు అనేసి. నెక్స్ట్ 15 క్లాస్ 6 ఏం చెప్తుందంటే ప్రభుత్వ విద్యా సంస్థల యందు మరియు ప్రైవేటు విద్యా సంస్థల యందు ఈడబ్ల్యూఎస్లకు 10%ని మించకుండా కల్పించబడేటటువంటి ప్రత్యేక రిజర్వేషన్ను వివక్షతగా భావించరాదు. అంటే మనకు ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి ఏదైతే మనకు అగ్రవర్గ కులాల్లో ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అనేసి ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చాం కదా, దాంట్లో 10% రిజర్వేషన్ కూడా ఇస్తున్నాం. సో ప్రత్యేకంగా రిజర్వేషన్లు వివక్షత చూపించవద్దు అనేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 16th ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఉద్యోగ అవకాశాల్లో వివక్షత చూపించకూడదు అనేసి ఈ ఆర్టికల్ కూడా చెప్పడం జరుగుతుంది. దాంట్లో 16లోని కొన్ని క్లాజులు ఉన్నాయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 16 క్లాస్ 1 ఏం చెప్తుందంటే ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలను పొందే విషయంలో పౌరులందరికీ సమానంగా చూడాలి. ఓకేనా, పౌరులందరికీ సమానంగా చూడాలి ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు పొందేటటువంటి వాళ్ళు. నెక్స్ట్ 16 క్లాస్ 2 ఏం చెప్తుందంటే కుల మత వర్ణ స్త్రీ పురుష తేడాలు జన్మస్థానం అనువంశికత సంతతి మొదలైన అంశాల ఆధారంగా చట్టం ఏ వ్యక్తికి సమాన అవకాశాలు నిరాకరింపరాదు. అంటే సమాన అవకాశాలు కల్పించాలి, ఇక్కడ సమాన అవకాశాలను నిరాకరింపవద్దు అనేసి చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 16 క్లాస్ 3 ఏం చెప్తుందంటే కొన్ని రాష్ట్రాల్లో కల్పించే ప్రత్యేక వసతులు ఉంటాయి కదా, అవి సమాన అవకాశాలకు విరుద్ధమని భావించకూడదు అనేసి చెప్తుంది. ఓకేనా. ఇప్పుడు మనకు ఏపీ ఉన్నదనుకోండి, అక్కడ కొన్ని పోలవరం డ్యామ్ కడతామనేసి, తర్వాత ఏపీకి హోదా ఇస్తామనేసి సో ఇట్లా చెప్పడం జరిగింది కదా. బీహార్కు అలాంటి చోట మరి వివక్షతగా భావించవచ్చు అట్లా చెప్తే.
16 క్లాస్ 4 ఉద్యోగాల్లో వెనుకబడిన వర్గాలు కల్పించేటటువంటి రిజర్వేషన్లను సమాన అవకాశాలకు విరుద్ధమని భావింపరాదు. అంటే ఉద్యోగాలు కల్పించేటటువంటి ఈ వెనుకబడేటటువంటి వర్గాలకు కల్పించే రిజర్వేషన్ సమాన అవకాశాలు విరుద్ధమని భావింపరాదనేసి చెప్తుంది, గుర్తుపెట్టుకోండి అండి. నెక్స్ట్ ఆర్టికల్ 16 క్లాస్ 4లో ఏలో ఏం చెప్తుందంటే ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతుల్లో కల్పించే రిజర్వేషన్లు సమాన అవకాశాలకు విరుద్ధమని భావింపరాదనేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 16 క్లాస్ 4Bలో అర్హులైన అభ్యర్థులు లభించే వరకు కొన్ని పోస్టులను బ్యాక్లాగ్ పోస్టులుగానే ఉంచాలి. అలా ఉంచడం వల్ల సమాన అవకాశాలకు విరుద్ధం కాదు. ఓకేనా, బ్యాక్లాగ్ పోస్టులను అట్లా ఉంచడం వల్ల మరి సమాన అవకాశాలు విరుద్ధం కాదు. అవి వచ్చేంత వరకు ఆ సంబంధించినటువంటి కేటగిరీలో సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చేంత వరకు అట్లాగే ఉంచాలనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది సార్. ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్, మనకు 16 క్లాస్ 5లో ఏం చెప్తుందంటే మతపరమైన సంస్థల నిర్వహణ, ఓకేనా, నిర్వహణ కొరకు నియమితమయ్యే యాజమాన్య హోదాలో ఉండే వారందరూ ఆ మతానికి చెందిన వారై ఉండవచ్చును. ఓకేనా, మతపరమైనటువంటి సంస్థల నిర్వహణ కొరకు నియమితులయ్యేటటువంటి యాజమాన్య హోదాలో ఉండే వారందరూ ఆ మతానికి చెందిన వారై ఉండవచ్చు అనేసి 16 క్లాస్ 5 చెప్తుంది సార్. నెక్స్ట్ 16 క్లాస్ 6 ఏం చెప్తుందంటే ప్రభుత్వాలు కల్పించేటటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ఈడబ్ల్యూఎస్లకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించడం సమాన అవకాశాలకు విరుద్ధంగా భావింపరాదు. అంటే ఈడబ్ల్యూఎస్లకు కల్పించేటటువంటి రిజర్వేషన్లు ఏదైతే ఉన్నాయో అవి సమాన అవకాశాలకు విరుద్ధమని భావించరాదు అనేసి చెప్తుంది. నెక్స్ట్ 17th ఆర్టికల్ 17వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఇక్కడ చూడండి, 17వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మరి అంటరానితనం గురించి చెప్తుంది. అంటే భారతీయ సమాజంలోని కొన్ని వర్గాల ప్రజల పట్ల అంటరానితనం పేరుతో చూపిస్తున్నటువంటి వివక్షత రూపుమాపడానికి 17వ ఆర్టికల్ను తీసుకురావడం జరిగింది. అంటరానితనం గురించి చెప్పే ఆర్టికల్ 17వ ఆర్టికల్, గుర్తుపెట్టుకోండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ ఆర్టికల్. నెక్స్ట్ 18th ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఏదైతే మనకు భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి వచ్చేటటువంటి సాంప్రదాయకంగా కొంతమంది వ్యక్తులు ప్రసాదించే బిరుదులు, కీర్తి చిహ్నాలను నిషేధించారు, బిరుదులను నిషేధించారు 18వ ఆర్టికల్ చెప్తుంది. 17 ఏమో వివక్షత అంటరానితనం గురించి 17వ ఆర్టికల్ చెప్తుంది, గుర్తుపెట్టుకోండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు మనకు స్వతంత్ర హక్కులు మనకు 19 నుంచి 22 వరకు ఉంటాయి స్వతంత్ర హక్కులు. దీనికి సంబంధించినటువంటి 90 అధికరణ ఏమేమి చెప్తుందంటే భారత పౌరులకు 6 స్వతంత్రాలను ప్రసాదిస్తున్నది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 7 స్వతంత్రాలు ఉన్నాయి, కానీ ఆస్తి హక్కు సంబంధించినటువంటిది తీసేసారు. అది దీనికి సంబంధించినది ఏంటిదో ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పుడు చూడండి 19 క్లాస్ 1A ఏం చెప్తుందంటే వాక్ స్వతంత్రం మరియు భావ ప్రకటన స్వతంత్రం గురించి చెప్తుంది 19 క్లాస్ A. 19 క్లాస్ 1B ఏం చెప్తుందంటే సభలు సమావేశాలు నిర్వహించడం చేసే స్వతంత్రం. 19 క్లాస్ C ఏం చెప్తుందంటే సంఘాలు సంస్థలు సహకార సంస్థలను స్థాపించుకోవడానికి చెప్తుంది. 19 క్లాస్ D ఏం చెప్తుందంటే భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా సంచరించే స్వతంత్రం కలిగి ఉంటారు అనేసి చెప్తుంది. నెక్స్ట్ 19 క్లాస్ 1E ఏం చెప్తుందంటే భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా నివసించుటకు మరియు స్థిర నివాసాన్ని ఏర్పరచుకునే స్వతంత్రాన్ని కలిగి ఉండడము. భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా నివసించవచ్చు, ఎక్కడైనా స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవచ్చు అని చెప్తుంది. నెక్స్ట్ 19 క్లాస్ 1F ఆస్తిని సంపాదించి అనుభవించి అన్యాక్రాంతం చేసే స్వేచ్ఛను సంబంధించిన గురించి చెప్తుందండి ఇది. అయితే 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ స్వతంత్రాన్ని సంబంధించినటువంటి ఈ ఆస్తి హక్కు ఏదైతే ఉన్నదో అవి తొలగించడం జరిగింది 44వ రాజ్యాంగ సవరణ ద్వారా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 19 క్లాస్ 1G ఏం చెప్తుందంటే వ్యక్తి జీవించడానికి అవసరమైన జీవన వృత్తిని పొందడం కోసం తనకు ఇష్టమైన వృత్తిని చేపట్టే స్వతంత్రం గురించి చెప్తుంది. వ్యక్తి జీవించడానికి సంబంధించినటువంటి జీవన వృత్తి గురించి చెప్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి 20వ అధికరణ. 20వ అధికరణ ఏం చెప్తుంది అక్రమ శిక్షణ నుండి వ్యక్తి స్వేచ్ఛ స్వతంత్రాలకు రక్షణ కల్పించడం కోసం ఉద్దేశించబడింది. అంటే నేరం రుజువు కానిదే ఏ వ్యక్తిని కూడా శిక్షింపరాదు. నేరం రుజువు అయితేనే శిక్షించాలి, నేరం రుజువు కానిదే ఏ వ్యక్తిని కూడా శిక్షింపరాదు. ఏ వ్యక్తిని కూడా తనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వాలనేసి అతనిని బలవంతం చేయరాదు అనేసి కూడా చెప్తుంది.
ఓకేనా. ఇక్కడ సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ ఒకటి, టెస్టిమోనియల్ కంపల్షన్ ఒకటి. ఏం చెప్తుందంటే సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అంటే ఏంటిదంటే ఒక వ్యక్తిని నేరాన్ని అంగీకరించాలనేసి బలవంత పెడుతూ నిర్బంధించరాదనేసి అనగా సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ పాల్పడరాదనేసి చెప్తుందన్నమాట. టెస్టిమోనియల్ కంపల్షన్ అంటే ఏంటిదంటే ఒక వ్యక్తిని తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వాలనేసి అతడిని శిక్షింపరాదు, అతడిపై ఒత్తిడి కూడా చేయరాదు, అనగా టెస్టిమోనియల్ కంపల్షన్కు పాల్పడరాదు అనేసి చెప్పడం జరుగుతుందండి. గుర్తుపెట్టుకొని, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ నేను చెప్పి. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే 21 అధికరణ 21వ ఆర్టికల్ ఏం చెప్తుందంటే జీవించే హక్కు గురించి తెలుపుతుంది అనమాట. దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు రాష్ట్రపతి ప్రాథమిక హక్కుల అమలుకు సస్పెండ్ చేసే అధికారం కలిగి ఉన్నప్పటికీ జీవించే హక్కును రద్దు చేయుటకు అవకాశం లేదు. ఓకేనా. జీవించే హక్కును మాత్రం రద్దు చేయడానికి అవకాశం లేదు జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు కూడా. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 22వ అధికరణం ఏం చెప్తుందంటే చట్టాన్ని అతిక్రమించనిదే ఏ వ్యక్తిని అరెస్ట్ చేయరాదు. అరెస్ట్ గావింపబడిన వ్యక్తిని 24 గంటల్లో సమీప కోర్టులోని హాజరుపరచాలి. చట్టాన్ని అతిక్రమించనిదే ఏ వ్యక్తిని కూడా అరెస్ట్ చేయకూడదు. అరెస్ట్ గావింపబడిన వ్యక్తిని 24 గంటల్లో సమీప కోర్టులోని హాజరుపరచాలనేసి చెప్పడం జరుగుతుంది సార్. నెక్స్ట్ 23వ అధికరణం ఏం చెప్తుందంటే ఏ వ్యక్తినైనా సరే నిర్బంధపూర్వకంగా పనిచేయడాన్ని వెట్టి చాకరీ నిషేధం గురించి చెప్తుందండి 23వ అధికరణం. ఓకేనా. వెట్టి చాకరీ నిర్మూలన చట్టం ఎప్పుడు అంటే 1976. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే డేట్. 24వ అధికరణం ఏం చెప్తుందంటే 14 సంవత్సరాలలోపు బాలబాలికల నిర్బంధ స్థలాలైన గన్నులు, పేలుడు పదార్థాల తయారీ వంటి చోట్ల పని చేయించుటకు నిషేధించడము అనేది 24వ అధికరణం చెప్పడం జరుగుతుంది సార్. నెక్స్ట్ కొన్ని ముఖ్యమైన చట్టాలు ఉన్నాయండి, ఒకసారి చూడండి. బాలల హక్కుల చట్టం 1938లో తీసుకురావడం జరిగింది. ఫ్యాక్టరీల చట్టం 1948లో తీసుకురావడం జరిగింది. మనుషుల అక్రమ రవాణా నిషేధ చట్టం 1956, షిప్పింగ్ యాక్ట్ 1958, వరకట్న నిషేధ చట్టం 1961, అప్రెంటిస్ యాక్ట్ 1961, కనీస వేతనముల చట్టము 1976, సమాన పనికి సమాన వేతన చట్టం 1976, గృహహింస నిరోధక చట్టం 2005 తీసుకురావడం జరిగింది. గుర్తుపెట్టుకుని, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ కొన్ని మత స్వతంత్రపు సంబంధించినటువంటి హక్కులు 25 నుంచి 28 గురించి చెప్తుంది కదా. 25 క్లాస్ 1 ఏం చెప్తుందంటే ప్రతి వ్యక్తి తనకు నచ్చినటువంటి మతాన్ని స్వీకరించవచ్చు. నెక్స్ట్ 25 క్లాస్ 2లో శాంతి భద్రత దృష్ట్యా పరిమితులు విధించే అధికారము ప్రభుత్వాలు కలిగి ఉంటాయి. ఏదేమైనా శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తా అంటే ప్రభుత్వాలు దానికి సంబంధించినటువంటి పరిమితులు విధిస్తాయి అన్నమాట. నెక్స్ట్ 25 క్లాస్ 3 ప్రజలు ప్రార్థనా స్థలాల్లో ప్రవేశించుటకు ప్రభుత్వాలు ప్రత్యేకమైన చట్టాలు రూపొందించవచ్చు. ప్రజలు ప్రార్థనా స్థలాల్లో ప్రవేశించుటకు ప్రభుత్వాలు ప్రత్యేకమైన చట్టాలను రూపొందించవచ్చు అని చెప్తుంది. నెక్స్ట్ 25 క్లాస్ 4 ఏం చెప్తుందంటే సిక్కులు తమ మతాచారాన్ని అనుసరించి క్రూపణం ధరించి సంచరించే స్వేచ్ఛపై, ఆయుధాలను ధరించే స్వేచ్ఛపై ప్రభుత్వం చట్టాలను రూపొందించవచ్చు. అయితే సిక్కులు తమ మత ఆచారానికి అనుసరించి క్రూపాన్ని ధరిస్తారు కదా. సో అలాంటప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే దీనికి సంబంధించినటువంటి పరిమితులు విధించడానికి కూడా చట్టాలు చేయవచ్చు అనేసి ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరుగుతుందండి. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే 25 క్లాస్ 5 ఏం చెప్తుందంటే భారతదేశంలో హిందువులు అనగా కేవలం హిందువులు మాత్రమే కాకుండా సిక్కులు, జైనులు, బౌద్ధులు వీరందరినీ కూడా హిందువులుగా భావించాలనేసి ఆర్టికల్ 25 క్లాస్ 5 చెప్తుంది. 26వ అధికరణం ఏం చెప్తుందంటే మతాభివృద్ధికి అవసరమైన ధర్మాదాయ సంస్థలను స్థాపించి నిర్వహించుకోవచ్చు. మతాభివృద్ధికి సంబంధించినటువంటి ధర్మాదాయ స్థాపించుకోవచ్చు అని చెప్తుంది. 27వ అధికరణం ఏం చెప్తుందంటే మతపరంగా ఏ వ్యక్తి నుండి పన్నులు వసూలు చేయరాదు. మతపరంగా ఏ వ్యక్తి నుండి కూడా పన్నులు వసూలు చేయరాదని చెప్తుంది. 28వ అధికరణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థల యందు మత ప్రబోధం చేయరాదని చెప్తుంది. నెక్స్ట్ విద్యా సాంస్కృతిక హక్కులకు 29, 30వ అధికరణ అండి. ఇక్కడ 29వ అధికరణం ఏం చెప్తుందంటే
తమ భాష, లిపి, సాంస్కృతిక ఆచార సాంప్రదాయాలను, ప్రత్యేకతలను పరిరక్షించుకునే హక్కు 29వ అధికరణం. 30వ అధికరణం ఏం చెప్తుందంటే భారతదేశంలో ఏ ప్రాంతంలో నివసించే వారైనా తమ భాషను, లిపిని మరియు సంస్కృతిని సంరక్షించుటకు అవసరమైనటువంటి విద్యా సంస్థలను స్థాపించుకోవచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 31వ అధికరణ ఆస్తిని సంరక్షించుకునే హక్కు అంటే 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1978లో తొలగించి 300 ఆర్టికల్ను చట్టబద్ధ హక్కుగా చేర్చడం జరిగింది. అంటే ఆస్తిని సంరక్షించే హక్కు ఏదైతే ఉన్నదో 44వ రాజ్యాంగ మనకు ఆస్తి హక్కు సంబంధించినటువంటి 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తొలగించారు. అది 300 ఆర్టికల్లో చట్టబద్ధమైన హక్కుగా చేర్చారు. ఇది ఈరోజు సంబంధించినటువంటి పాలిటీ క్లాస్ సంబంధించినటువంటి 7 క్లాస్ ఈరోజుతో కంప్లీట్ అయినాయి. మిగతా సంబంధించినటువంటి రేపటితో చర్చించుకుందాం. ఇంకా మా ఛానల్లో ఎవరైనా ఈ యొక్క ప్రీవియస్ క్లాసెస్ను చూడకపోతే ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూడండి సార్.